నమస్కారం సార్. శరత్ గారికి ధన్యవాదాలు. గౌరవనీయులైన రాములు నాయక్ గారు ఈ సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి యొక్క పవిత్ర సందర్భాన్ని 2 నిమిషాల్లో మనకు గుర్తు చేస్తారు. ఐ రిక్వెస్ట్ రాములు నాయక్ సార్. सबक नमस्कारम. बिया बापू ने दादी दादा ने काकी काका ने सेन मार राम राम. 285వ జయంతి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మన మనవిని మన్నించి ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము అందరం కలిసి దృష్టికి తీసుకుపోవడంతో ముఖ్యమంత్రి గారు చరిత్రలో 70 సంవత్సరాలలో లేని 40 సంవత్సరాల నుండి మాకు ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని ఎన్నో రోజుల నుంచి డిమాండ్ ఉంటే ఆ డిమాండ్ నెరవేర్చిన ముఖ్యమంత్రి గారికి మీ తరపున బంజారాల తరపున మా సంసద సభ్యుల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోవాలన్న 2-3 సమస్యలు. ఆ సమస్యలు ఏంటంటే సేవాలాల్ మహారాజ్ కాయిన్ మీద 100 రూపాయల కాయిన్ మీద ఆయన ఫోటో ముద్రించాలంటే ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పారు, రేపు దేశ ప్రధానమంత్రికి ఉత్తరం రాస్తా, మీకు 100కు 100% సపోర్ట్ చేస్తా. అదేవిధంగా 8వ షెడ్యూల్లో 40 లక్షల మంది గిరిజనులు ఉన్నాం, బంజారాలు ఉన్నాం. గోర్బోలిని గుర్తించాలని 8వ షెడ్యూల్లో అసెంబ్లీలో బిల్లు పెట్టి తీర్మానం పాస్ చేయవలసిందిగా వీళ్ళ తరపున నేను ఇచ్చేస్తున్నాను. మరియు అన్నగారికి అసెంబ్లీ ఉంది, మనము చాలా భక్తి శ్రద్ధతోటి అన్న ఇక్కడ 4 క్రీడాకారులు కూర్చున్నారు. ఒక తాపీ మేస్త్రి పని చేస్తున్న వెంకటేశం గారు, ఆయన ఇంటర్నేషనల్ బాక్సింగ్ కి ఇది చేసి ఇవాళ గోల్డ్ మెడల్ సాధించిండు. ఆయన ఒక మేస్త్రి పనిచేస్తాడు. ఈయన మహబూబ్ నగర్ జిల్లా వాసి. అదేవిధంగా 4000 కిలోమీటర్ ఒక అమ్మాయి, తండ్రి లేడు, ఆమె వాళ్లకు మీ దగ్గర తీసుకొస్తాము, వారి కొంత ఆర్థిక పరిస్థితులు బాగాలేవు, వారికి కొంత ఆర్థిక పరిస్థితిని చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, మరియు కోమటిరెడ్డి అన్నకు మేము ఆయన ముఖ్యమంత్రి చెప్పంగానే సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని దాన్ని ఏర్పాటు చేస్తా, R&B నుంచి నేను డబ్బులు కేటాయిస్తామన్న వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కోమటిరెడ్డి అన్నకు ఒకటే, మేమన్ని రంగాలలో ఉన్నాం. ఇవాళ చూడండి, ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మనం సింగరేణిలో మనకు బదిలీ ఉద్యోగం ఇస్తే చాలు అనుకున్నాము. అటువంటి సింగరేణికు 70 సంవత్సరాలలో ఒక సీఎం చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారికి. తాండలలో జ్వరం గోళీ దొరకదు. హెల్త్ మెడికల్ డిపార్ట్మెంట్ ని డైరెక్టర్ రవీందర్ నాయక్ ని చేసింది మన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, ఇందిరాగాంధీ ఇచ్చిన రిజర్వేషన్, ఈయన ఐఎస్ లో ఐపీఎస్ లో 40-50 మంది మా డయాస్ మీద ఉన్నారు. మా రవీందర్ నాయక్ గారు ఆ రోజు కొట్లాడకపోతే, ఆ రోజు ఇందిరాగాంధీ దృష్టికి తీసుకోకపోతే మనం ట్రైబల్ కాకపోతుంటాం, ఎస్టీల కాకపోతుంటాం,
గ్రూప్ 1 కాకపోతుండే ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్ అన్ని రంగాలలో ఇది చేస్తూ మీకు ఈ అవకాశం ఇచ్చిన మా ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీకి ఎంతకెంచి గుద్దుతుండో అందు గురించే ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అన్నవారికి